మిత్రుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. నేను మీ రేఖను. అన్ని దారులు మూసుకుపోయినాయి. 8 తారీఖు నుంచి ఇప్పటిదాకా ఆడిన ఆటలన్నీ అట్టర్ ఫ్లాప్ అయిపోయినాయి. ఏమేమి ఆటలు ఆడినరో ఆ ఆటలతోని బండి సంజయ్ కొడుకు బండి సాయి భగీరథను అరెస్టు కాకుండా ఆపలేము అని చెప్పేసి తేటతెల్లమైంది. రంగంలోకి సర్కార్ దిగింది. దిగక తప్పది. ఇంకా ఇజ్జత్ మొత్తం ఓడగొట్టుకున్నడైతే రేవంత్ రెడ్డితోని కాదు అని నేను అనుకుంటున్నా. తూచు నీ అంచనా మొత్తం రాంగు, తెలంగాణ ప్రజల అంచనాలు రాంగు. నేను ఇంకా కిందికి దిగజారుతా, ఇంకా ఇజ్జత్ మొత్తం ఓడగొట్టుకుంటానంటే ఇక ఆయన ఏం చేస్తాడో ఏం కథనో తెలియదు. కానీ మొత్తం మీద ఎట్టకేలకు దిగాల్సిందే, అరెస్టు చేయక తప్పదు. ఎక్కడున్నా ఏ బొక్కలో దాక్కున్నా కంపల్సరీ పొగ పెట్టైనా సరే బండి సాయి భగీరథను బయట గుంజాల్సిన అవసరం ఏర్పడ్డది. ఇయ్యలడికి 9 రోజులల్లా 8వ తారీఖు నాడు పేట బషీరాబాద్లో కేసు నమోదైంది. ఇయ్యలడికి 9 రోజులైతుంది ఈ కేసు నమోదై. ఎందుకు వెయిట్ చేసిండ్రు, ఏం కథ, అసలు ఏమేం కథలు అల్లిండ్రు, ఏమేం నాటకాలు ఆడిండ్రు, బండి సాయి భగీరథను కాపాడే ప్రయత్నం ఒక్కరోజు కూడా జైల్లో ఉండకుండా కాపాడాలి అని చెప్పేసి ఇటు రేవంత్ రెడ్డి కానీ అటు బండి సంజయ్ కానీ ఏమేం చేసిండ్రు, హోంశాఖ మినిస్టర్గా రేవంత్ రెడ్డి ఎట్లా ఫెయిల్ అయ్యిండు, ఇగో ఇవన్నీ అంశాలు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. ఎందుకంటే మన ఛానల్కు వ్యూవర్షిప్ రాకుండా రిపోర్ట్స్ కొడతా ఉన్నారు. ఆ రిపోర్ట్స్ కొట్టేటోళ్ళకు చెంపపెట్టి సమాధానం కావాలంటే మీరు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే ఒక లైక్ అయితే మర్చిపోకుండా చేయండి. ఇక ముచ్చట్లకు పోతే 8వ తారీఖు నుంచి ఇప్పటిదాకా బండి సాయి భగీరథు అరెస్టు కాకుండా ఇటు రేవంత్ రెడ్డి తన దోస్త్ అయిన బండి సంజయ్ కోసము ఎన్నెన్ని ప్రయత్నాలు చేసినా అటు బండి సంజయ్ ఇటు రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఏమేమో ప్రయత్నాలు చేసినా కూడా అన్ని విఫలం కాక తప్పదు. ఎందుకంటే అమ్మాయి తరపున చూపెట్టిన సాక్ష్యాల ముందు వీళ్ళు చేసిన నాటకాలు నిలబడలేకపోయినాయి. బరాబర్ అక్కడ అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి, అన్ని లెక్కలు ఉన్నాయి. అసలు ఏమేమి కథలు పడిండ్రు మనం చూసినట్లయితే ముందుగా పాపము అమ్మాయిని ఏ విధంగా బ్లేమ్ చేయాలి, ఏం కథ, అన్ని విధాల ప్రయత్నాలు చేసిండ్రు. రైట్, అమ్మాయి కేసు పెడుతుందని ముందుగా 8వ తారీఖు నాడు, ఈ మే 8వ తారీఖు నాడు అమ్మాయి కేసు పెడుతుందని పాపం వాళ్ళు పొద్దున్న పోలీస్ స్టేషన్కు పోతే రాత్రి 12 గంటల దాకా పేట బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టిండ్రు. ఎస్ఐ బయటకు పోతే సిఐ లోపలికి వస్తాడు, సిఐ బయటకు పోతే ఎస్ఐ లోపలికి వస్తారు, సిఐ వస్తాడు ఎస్ఐ వస్తుండని చెప్పేసి రాత్రి 12 గంటల దాకా కూర్చోబెట్టి పాపం నానా ఇబ్బందులు పెట్టిండ్రు. వాళ్ళను స్టేట్మెంట్ రికార్డ్ చేసేటప్పుడు కూడా అమ్మాయిని బెదిరించే ప్రయత్నం చేసిండ్రు. ఇంకా ఇక్కడ సంచలనమైన ముచ్చట ఏంటంటే నిన్న అమ్మాయి తల్లి బాధితురాలి తల్లి బయట పెట్టింది కదా, ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది కదా, దాంతో మొత్తం ఇంకా ఆగమైపోయింది. ఈ ముచ్చటంతా ఇంకా ఆగమైపోయిందని చెప్పుకోవాలి. నా అమ్మాయిని ఆగం చేయాలని చూస్తూ ఉన్నారు. ఆమె ఇప్పటికే డిప్రెషన్లో ఉన్నది. ఆమె మీద వస్తున్న ఆరోపణలు ఆపుండ్రి, తప్పుడు ప్రచారం ఆపుండ్రి అని చెప్పేసి పాపము ఆ అమ్మాయి తల్లి బాధనంతా వ్యక్తం చేసింది. దాంట్లో భావోద్వేగం అంతా బయటకు పెట్టింది. ఆనాడు 12 గంటల దాకా వెయిట్ చేపించిండ్రు. అయినప్పటికీ అక్కడ హనీ ట్రాప్ అని చెప్పేసి ఇంకో కేసు పెట్టిండ్రు. అమ్మాయి కుటుంబం మీద, అమ్మాయి మీద హనీ ట్రాప్ అని చెప్పేసి కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిండ్రు. ఇక్కడ అమ్మాయి కేసు పెడతాదని తెలిసిన ఎంబటే అక్కడ పోయి ఆ నాటకం ఆడిండు. ఆ నాటకం ఆడడానికి రేవంత్ రెడ్డి కారణం, రేవంత్ రెడ్డికి సలహా ఇచ్చిండ్రు అని చెప్పేసి కూడా చాలా మంది మాట్లాడుకున్నారు. తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఏం చేసిండ్రు, హనీ ట్రాప్ అని కేసు పెట్టినాడు. ఆడ నిలబడి కొట్లాట చేసి పోరాటం చేసి నన్ను పైసలకే ఇబ్బంది పెడతా ఉన్నారు, వాళ్ళు పైసల కోసమే ఈ కథ అంతా నడిపిస్తా ఉన్నారు, ఈ నాటకం అంతా ఆడుతూ ఉన్నారు అని చెప్పేసి బరాబర్ బాజాప్తా గల్లా ఎగిరేసుకొని నిలబడాలి కదా. ఏం చేసిండు, పోయి పొక్కల దాక్కున్నాడు. ఏడ దాక్కున్నాడో ఏం కథనో ఇంతవరకు తెలియదు. ఎవరు దాచిపెట్టిండ్రో కూడా తెలియదు. మొత్తం మీద ఎవరి ఇళ్లల్లో ఉన్నాడో కూడా తెలియదు. దేశాలు దాటిచ్చిండ్రో తెలియదు, ఫ్లైట్ ఎక్కించి మరి లోకల్లోనే అండర్ గ్రౌండ్ లో దాచిపెట్టిరో తెలియదు, సొరంగాలు తీసి ఇంతవరకు తెలియదు. ఇది అయిపోయిన తర్వాత ఏం చేసిండ్రు, అమ్మాయి మైనరా మేజరా, అమ్మాయి మైనర్ కాదు మేజర్ అని చెప్పేసి నిరూపించే ప్రయత్నం చేసిండ్రు. మేజర్ అని చెప్పేసి సమాజానికి తెలియజేసేటట్టు చేసిండ్రు. ఇక్కడ మనం లేవనెత్తిన క్వశ్చన్ ఏంటంటే, సరే మైనర్ అయితే ఒక చట్టం కింద కేసులు వర్తిస్తాయి, మేజర్ అయితే ఇంకో చట్టం కింద కేసులు వర్తిస్తాయి. మొత్తం మీద ఇక్కడ ఒక మలుపు తిరుగుతుంది ఈ కథ మొత్తం అని అనుకున్నాం. ఒకవేళ మేజర్ అయితే సెక్షన్లు మారుతాయి, కానీ పడాల్సిన శిక్ష కంపల్సరీ పడాలి. ఎందుకంటే మేజర్ అయినంత మాత్రాన వాడుకొని ఇడిచిపెట్టమని ఎక్కడా లేదు, ఏ చట్టం చెప్తలేదు. కాబట్టి ఆ అమ్మాయి మేజర్ అని చెప్పేసి నిరూపించే ప్రయత్నం చేసిండ్రు. ఆ రోజు ఏదైతే నిన్నగాక మొన్న కోర్టులో విచారణ జరిగినప్పుడు ఇక్కడ పోలీసులు అమ్మాయిని
చెప్పేసి నిరూపించడానికి ఏ ఒక్క సాక్ష్యాధారాన్ని కూడా సమర్పించలేకపోయినరు. రైట్. తర్వాత ఆ విచారణ నిన్న అయింది. ఏదైతే అరెస్టు చేయకూడదు అని చెప్పేసి, వాళ్ళకు రక్షణ కావాలి అని చెప్పేసి అరెస్టు చేయకూడదు అని చెప్పేసి ఏదైతే పిటిషన్ వేసిండ్రో ఆ పిటిషన్ మీద విచారణ జరిపిన తర్వాత నిన్న అమ్మాయి అని తేల్చేసిండ్రు. జిహెచ్ఎంసీ ఆఫీస్ రికార్డులతో సహా ఒక ప్రైవేట్ హాస్పిటల్లో అమ్మాయి జన్మించింది. జిహెచ్ఎంసీ ఆఫీస్ రికార్డులతో సహా ఆ అమ్మాయి అని చెప్పేసి హైకోర్టు ధర్మాసనం తేల్చేసింది. తర్వాత ఏం చేసిండ్రు, అమ్మాయి మేజర్ అని చెప్పేసి రుద్దిన తర్వాత అమ్మాయి క్యారెక్టర్ బ్యాడ్ చేయడం కోసం, అంటే ఇవన్నీ బండి సంజయ్ కొడుకును తప్పించే ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ కథలు అల్లిండ్రు, ఇవన్నీ నాటకాలు అల్లిండ్రు. అమ్మాయి క్యారెక్టర్ బ్యాడ్ చేసే విధంగా అమ్మాయి వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ చేసుకుంటా ఎక్కడో కనుగులో ఎక్కడో పొక్కలో దాక్కున్న బండి సంజయ్ కొడుకు బండి సాయి భగీరథ ఇలా ఫోటోలు ఒక్కొక్కటి విడుదల చేసుకుంటా సోషల్ మీడియాలో అమ్మాయిని బ్లేమ్ చేసే ప్రయత్నం చేసిండ్రు. మొత్తం మీద అది కూడా అటర్ ఫ్లాప్ అయింది. ఎవరైతే వీడియోలు, ఫోటోలు బయట పెట్టినో వాళ్ళ మీద కేసులు నమోదైనాయి. వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయి అని చెప్పేసి నిన్న పోలీస్ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇక మరి ఎవరెవరు విడుదల చేసిరు ఏం కథ, కంపల్సరీ వాళ్ళ మీద చర్యలు తీసుకోక తప్పది. అది అట్లా అయిపోయిందా, అట్లా బూమరాంగు. భగీరథ మీద గతంలో వచ్చిన వార్తలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కథలు. హనీ ట్రాప్ అని చెప్పేసి, అమ్మాయి మేజర్ అని చెప్పేసి కావాల్సుకొని కేంద్ర మంత్రి కొడుకుని ఇరికిచ్చే ప్లాన్ చేస్తున్నారని, బండి సంజయ్ని ఎదుర్కోలేకనే కొడుకును టార్గెట్ చేసిరని, ఇదంతా అడ్డంతోటే మల్లం బెల్లం మాట్లాడిండ్రు కదా. ఇగో ఇవన్నీ తప్పు అన్నట్లుగా సాయి భగీరథ ఏవైతే ఇదివరకు తతంగాలు నడిపించిండ్రో అవన్నీ ఇవన్నీ నమ్మేటట్టు చేయలే. జనాలకి ఇంకా రాంగే పోయింది. ఆయన ఇంకో ముచ్చట ఏంటంటే, ఆనాడు కరీంనగర్లో దేవుడు కోసము ఏక్తా హిందూ యాత్ర అని చెప్పేసి పెట్టిండ్రు కదా. ఆ హిందూ యాత్రలో బండి సంజయ్ వాళ్ళ కుటుంబ కథ, క్రైమ్ కథ చిత్రం అంతా చెప్పుకున్నాడు. నా కొడుకు తప్పు చేయలేదు, నా కొడుకు అమ్మాయి కలిసినామని చెప్పిండ్రు, విడిపోయినామని చెప్పిండు, నా కొడుకు తప్పు చేయలేదు, తప్పు చేస్తే శిక్షించుండి అని చెప్పేసి మాట్లాడిండు. అక్కడ మరి ఏక్తా హిందూ యాత్ర అనుకున్నాడా లేకపోతే వాళ్ళ కుటుంబ యాత్ర అనుకున్నాడో తెలియదు, కానీ మొత్తం మీద ఈ ముచ్చట్లన్నీ చెప్పుకొచ్చిండు. పబ్లిక్లో ఈ ముచ్చట్లు చెప్పడం వల్ల పబ్లిక్లో ఇంకా నెగిటివ్ పోయింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేయడంలో ఫెయిల్ అవ్వడం, అది హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి ఒప్పుకోకుండా చిట్చాట్లో ఆమె మీద కూడా హనీ ట్రాప్ ఉందని చెప్పేసి వ్యాఖ్యలు చేసిండు. ఆమె మీద కూడా హనీ ట్రాప్ కేసు ఉందని చెప్పేసి వ్యాఖ్యలు చేసిండు. మొత్తం మీద ఎవరి కోసం పనిచేస్తుండ్రు అనేది క్లియర్ కట్గా అర్థమైపోయింది తెలంగాణ సమాజానికి. దానిలో భాగంగానే రేవంత్ రెడ్డి నిన్న అవాకులు చెవాకులు వేల్చిండు. ఒక ప్రైవేట్ ఛానల్ ఇంటర్వ్యూలో కూర్చొని అవాకులు చెవాకులు వేల్చిండు. ఒక ప్లాన్ ప్రకారం ముచ్చట్లన్నీ చెప్పిండు. అందులో కూడా దొరకబట్టబడ్డాడు రేవంత్ రెడ్డి. బండి సంజయ్కి సపోర్ట్ చేస్తుండు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఆ ఇంటర్వ్యూ వేదికగా కూడా ఒప్పుకునుడు జరిగింది. ఏ విధంగా ఒప్పుకున్నాడు తెలుసా, 1000 మంది పోలీసులను వేసుకున్నట్టే బండి సంజయ్ ఇంటి మీద వడలేడట ఆయన. ఎంబటే అరెస్ట్ చేస్తాడంటే కుదరదు. మళ్ళా ఎక్కడున్నా ఏ మూలకు దాక్కున్నా పట్టుకొని తీసుకొస్తాం అని కాదు ఆయన చెప్పింది. బండి సంజయ్ కొడుకును తీసుకొచ్చి అప్పగిస్తారా ఎవరన్నా? తప్పు చేసినాడు, నేను తప్పు చేసిన అని చెప్పేసి, ఇలా దేశాలు దాటిపోయినాడు, నేను తప్పు చేసిన అని చెప్పేసి, నువ్వు హోంశాఖ మినిస్టర్ ఉన్నాయనవు, రేవంత్ రెడ్డివి, నువ్వే సీఎంగా ఉన్నావు, నీ ముంగట నేను తప్పు ఒప్పుకుంటున్నా అని చెప్పి బండి సాయి భగీరథ నీ ముంగడికి వచ్చి మోకారెళ్ళుతాడా? మోకాళ్ళ మీద కూర్చొని తప్పయిందని చెప్తాడా? చెప్పాడు కదా. ఏ మూలకున్నా పట్టుకొస్తామని చెప్పేది పోయి అంత తొందరగా చర్యలు తీసుకోలేము, అంత కఠినంగా వ్యవహరించలేను, అప్పుడే అరెస్టు చేయలేను, 1000 మంది పోలీసులను తీసుకుపోయి బండి సాయి భగీరథ ఇంటి మీద పడలేను అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు పడతావయ్యా సారు? నువ్వు నేను దోస్తాయితిమి, దోస్తు మేరా దోస్తు తూ హీ మేరీ జాన్ అని చెప్పేసి, మేరా జాన్ అని చెప్పేసి ఒకరి కోసం ఒకరు బతకబడుతుంది తెలంగాణ రాష్ట్రంలో. ఇక మీరు అదేం చేస్తారు? ఇంకా తెలివిగా ఇంకేం మాట్లాడతాడు? బండి సంజయ్ బీఆర్ఎస్ను బీజేపీ పార్టీలో విలీనం చేయకుండా అడ్డుపడుతున్నాడని కేటీఆర్ బండి సంజయ్ మీద కోపం పెట్టుకున్నాడేమో, గందుకని ఇదంతా నడిపిస్తా ఉన్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అర్థం వచ్చేటట్టు ఏమైనా అర్థం ఉన్నదా? ఇటు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడకపోయారు, అటు బీజేపీ వాళ్ళు మాట్లాడకపోయారు. ఇలా ఎక్కువగా పోరాటం చేసేది బీఆర్ఎస్ నాయకులు. అమ్మాయి కోసం అమ్మాయి తరపు నిలబడాలి, కొట్లాట చేయాలని చెప్పేసి. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్తేనే కదా ఏ విధంగా మోసం చేసిండు, ఏమైంది, అమ్మాయి తల్లి దగ్గరకు పోయి మాట్లాడి వచ్చిన తర్వాతనే కదా ఈ ముచ్చట్లన్నీ బయట పెట్టిండ్రు.
రైట్ మొత్తం మీద ఇదంతా బూమరాంగ్ అయింది. రేవంత్ రెడ్డి మెడకు చుట్టుకున్నది. అటు ఢిల్లీ అధిష్టానం దగ్గరకు పోతుంది, ఇటు బీజేపీ అధిష్టానం దగ్గరకు పోతుంది. మరి బీజేపీ అధిష్టానము మమ్మల్ని కాపాడిరని చెప్పేసి సానుభూతి చూపెట్టే ప్రయత్నం చేస్తారేమో కానీ కాంగ్రెస్ మాత్రం ఊకోదు. రాహుల్ గాంధీ అసలే సహించడంటారు. కానీ ఇంకో వేరే ముచ్చట ఏంటంటే రాహుల్ గాంధీ ఇండైరెక్ట్ గా బీజేపీకి సపోర్ట్ చేస్తుండని చెప్పేసి ఇదంతా పక్కకు పెడితే ఎట్టకేలకు మొద్దు నిద్ర నుంచి లేచిన రేవంత్ రెడ్డి సర్కార్ బూమరాంగ్ అయిందని చెప్పేసి గ్రహించి ఇదంతా డ్యామేజ్ అయితే ఉన్నది. ఇంకా నెగిటివ్ వస్తే ఇంకా ఇబ్బంది అవుతుంది, ఆగమవుతుంది కథ. ఇగో గిట్లా చేస్తా ఆయనట 2034 దాకా ఆయననే సీఎంగా ఉంటాడట, ఆయననే అధికారంలో ఉంటాడట. ఇక్కడ ఇగో ఎందుకు వాళ్ళు తప్పు చేస్తే నువ్వు సమర్థించుకోవడం కోసం, నువ్వు తప్పు చేస్తే వాళ్ళు సమర్థించుకోవడం కోసమా? ఎంబటే ఇప్పుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకును తీసుకొచ్చి జైలు వేస్తే నెక్స్ట్ అయ్యేది ఏంటంటే ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు అని చెప్పేసి గ్రహించిన రేవంత్ రెడ్డి అందుకే బండి సంజయ్కి సపోర్ట్ చేస్తాడు. బండి సంజయ్ని వాడుకొని ఓటుకు నోటు కేసు ఏదైతే ఉన్నదో దాన్ని తీపించుకునే ప్లాన్ చేస్తా ఉన్నాడు అని చెప్పేసి కేంద్రంలో మరి న్యాయస్థానాలు ఉంటాయా అంటే కొన్నిసార్లు జరగచ్చు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అవి మనం మాట్లాడలేము, ఎందుకంటే న్యాయస్థానాల మీద గౌరవం ఉన్నది, న్యాయస్థానాలను మనం ఎప్పుడు గౌరవించాలి కాబట్టి. సరే ఆ ముచ్చట పక్క పెడితే ఎట్టకేలకు లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఈ ముచ్చట ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాం. దేశాలు దాటిపోయిందా, మరి దాటిపోయినాక లుకౌట్ నోటీసులు జారీ చేసిందా లేకపోతే లేదు, కానీ లుకౌట్ నోటీసులు అయితే జారీ చేసిండ్రు. 5 బృందాలుగా విడిపోయి పోలీసులు గాలిస్తా ఉన్నారు. ఇటు హైదరాబాదు, ఢిల్లీ, కరీంనగర్ ఈ 3 జాగాలలో 5 బృందాలుగా పోలీసులు విడిపోయి గాలిస్తా ఉన్నారు బండి సాయి భగీరథ కోసము. ఏ క్షణమైన బండి సాయి భగీరథ కొడుకు అరెస్ట్ కావచ్చు, బండి సంజయ్ కొడుకు బండి సాయి భగీరథ అరెస్ట్ కావచ్చు అని ముచ్చట్లయితే వినబడతా ఉన్నాయి. కాకపోతే రేవంత్ రెడ్డి 9 రోజులు ఎందుకు తాత్సారం చేసిండు అని అంటే ఈ 9 రోజులు ఒక హోంశాఖ మంత్రిగా ఉండి ఆయన ఎందుకు లేట్ చేసిండు అంటే మధ్యంతర ఉత్తర్వులు, హైకోర్టు ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు ఇస్తుంది. ఆ మధ్యంతర ఉత్తర్వులు వచ్చినాయంటే అయిపోతుంది, కోర్టు తీర్పు వచ్చేదాకా అరెస్ట్ చేయడానికి వీల్లేదని చెప్పేసి ఒకటి ఇస్తుంది కదా హైకోర్టు ధర్మాసనం అని చెప్పేసి. కానీ ఆశలల్లో నీళ్లు చల్లింది హైకోర్టు ధర్మాసనము. అమ్మాయి ఈ అంశంలో 482 సిఆర్పిసి కింద మేము మధ్యంతర ఉత్తర్వులు ఇయ్యలేము, అరెస్టు చేయకూడదని చెప్పేసి ఆదేశాలు జారీ చేయలేము, ఎందుకంటే అమ్మాయి మైనరు, చట్టం పెద్దది కాబట్టి మేము అరెస్టు చేయొద్దు అని చెప్పేసి ఆదేశాలు అయితే ఇయ్యలేము అని చెప్పేసి తోసిపుచ్చింది హైకోర్టు ధర్మాసనం. దాదాపు నిన్న రాత్రి 12 గంటలకు విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం ఇక ఈ ముచ్చటైతే చెప్పుకొచ్చింది. మొత్తం మీద రేవంత్ రెడ్డి ఆశలు, అటు బండి సంజయ్ ఆశలు అడి ఆశలైనవి అని చెప్పుకోవాలి. ఎట్టకేలకు అరెస్టు చేయడం కోసం లుకౌట్ నోటీసులు జారీ చేసి, లుకౌట్ నోటీసులు ఎవరికి జారీ చేస్తారు? నేరస్తులు పారిపోయేటప్పుడు వాళ్ళని పట్టుకోవడానికి ఉంటుంది అని చెప్పేసి, లేకపోతే ఆర్థిక లావాదేవీలు మోసపూరితం చేసిన వాళ్ళకు, లేకపోతే ఇంకా కొన్ని అంశాలలో లుకౌట్ నోటీసులు జారీ చేస్తారు. కోర్టుకు హాజరు కాని పక్షంలో అంటే ఆ వ్యక్తి దేశాలు దాటిపోతున్నప్పుడు ఎవరైనా అడ్డగించవచ్చు, విచారణ కోసం నిర్బంధించవచ్చు, ఆ సంబంధిత సంస్థకు ఇన్ఫర్మేషన్ జారీ చేయొచ్చు ఈ లుకౌట్ నోటీసులు ఉండడం వల్ల. మొత్తం మీద దిగొచ్చింది రేవంత్ రెడ్డి సర్కార్. మరి లుకౌట్ నోటీసులు ఇచ్చినంత మాత్రాన్ని ఇప్పుడే అరెస్ట్ చేస్తారా? ఆ ఏర్పరిచిన పోలీసు బృందాలు ఏవైతే ఉన్నాయో అవి సమర్థవంతంగా మరి 9 రోజులు తాత్సారం చూసిన వాళ్ళు ఏర్పాటు చేసిన తర్వాత కూడా మీద గాలింపు చర్యలు చేసి సపటిదాకా ఊకుంటారా అనేది తెలియదు. మరి అరెస్టు చేసి రేవంత్ రెడ్డి బండి సంజయ్ కొడుకును 9 రోజులు కాపాడుకున్నా ఇక చాలు అని చెప్పేసి అరెస్టు చేస్తాడా, లేకపోతే అరెస్టు చేయకుండా ఇంకా తెలంగాణ ప్రజల నుంచి ఇగో ఇట్లాంటి దీవనార్థులు పొందుతాడా అనేది తెలియదు. రేపు చూద్దాం. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి.